నా దగ్గర పనిచేసేటటువంటి పిల్లలు కూడా ఇంటికాడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తెలుసా. మా తమ్ముడు లడ్డు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత అవస్థపడుతారో నాకు తెలుసు. నా దగ్గర పనిచేసే మా తమ్ముడు సుధీర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు. మావాడు ఉదయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు. వీళ్ళందరూ నా దగ్గర ఉత్తగా కాదు పనిచేసి, వాళ్ళంతా సఫరింగ్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. రైతు భరోసా గురించి రైతుల కోసం మాట్లాడుతున్నాం అంటే మేమంతా టీం వర్క్. ఈరోజు రైతు భరోసా మీ అకౌంట్లో పడుతుందంటే మేము చేస్తున్న పోరాటం. ఇది వాస్తవమే, మీరు అవునన్నా కాదన్నా. సరే, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నన్ను విమర్శించేటోళ్ళు ఉంటారు. నాకేం పెద్ద ఇబ్బంది కాదు. తిట్టుకునేటోళ్ళు ఉన్నా విమర్శించేటోళ్ళు ఉన్నా నాకు పోయేదేం లేదు కదా. ఎవరి కోసం బాయ్ సాబ్, నేను ఇప్పుడు మా అయ్యాబాకు నేను ఒక్కడే కొడుకుని. మా అయ్య అనుకుంటే నీకెందుకురా ఈ రాజకీయాలంతా, నీకెందుకురా ఈ వార్తలంతా, పొద్దుగాల లేతే ఎవడన్నా అరెస్ట్ చేస్తాడు, తీసుకుపోయి జైల్లో పెడతారు, నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు పార్టీల గురించి మాట్లాడుతున్నావు, అవినీతి గురించి మాట్లాడుతున్నావు, అక్రమాల గురించి మాట్లాడుతున్నావు. వద్దు బేటా, నిన్నెవడన్నా చంపేస్తారా, నిన్నెవరన్నా తీసుకుపోయి జైల్లో పెడతారా, నువ్వు ఇబ్బంది పడతావురా, వద్దురా అని చెప్పి మా నాన్న నాకు చెప్పొచ్చు కదా. మా నాన్న ఏ రోజు అట్లా చెప్పలే. మా నాన్న ధైర్యంగా పోరాటం చేయ బేటా అని చెప్పిండు నాతోటి. మాట్లాడు బేటా గట్టిగా, సమాజం గురించి ఫైట్ చేయాలి బేటా. ఎవరు లేరురా మాట్లాడేటోడు, ఎవరు లేరురా ఫైట్ చేసేటోడు, నువ్వు చేయాలరా ఫైటింగ్ అని చెప్పి మా నాయన చెప్పిండు నాకు. అందుకు నేను ఈ రంగంలోకి దిగిన. నేను ఒక్కడే కొడుకునన్నా. రేపు నా ప్రాణం పోయినా, నన్ను ఎవడన్నా అరెస్ట్ చేసి లోపడేసినా, లేకపోతే నన్ను ఎవడన్నా నడి రోడ్డు మీద నేను చేసినా కూడా నా వెనకాల ఎవరు లేరు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగినటువంటి వ్యక్తిని నేను. ఇదంతా కారణం నా రైతన్నలు. నా రైతన్నలు ఆదరించబట్టి, నా రైతన్నలు నా కోసం నిలబడబట్టి ఈడి దాకా వచ్చిన. నిజంగా చెప్తున్నా. నాకు అవకాశం ఇచ్చింది తీన్మార్ మల్లన్ననే. నేను ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు 100% లాయల్గానే ఉంటా. ఆయనకి ఏ కష్టం వచ్చినా నేను ఖచ్చితంగా మల్లన్న కోసం ఉంటా. కానీ నేను ఈ స్థాయికి వచ్చిన అంటే నా రైతన్నల వల్ల. నా రైతన్నల ఈ స్క్రీన్ కొనిచ్చింది గౌరవంగా చెప్తా కదా. ఎవడెవడో ఏది పడుతుంది మాట్లాడతారు, నీకు వాడు కొనిచ్చిండు వీడు కొనిచ్చి, ఎవ్వడు కొనియలే. నాకు నా రైతన్నలు కొనిచ్చారు స్క్రీన్. రైతన్నలు వేసినటువంటి పైసలతోటి ఇది కొనుక్కున్నా, నేను ఇష్టంతో కొనుక్కున్నా.